72 ఘన చరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సెంటర్ వేదికగా కుంభమేళను తలపించే విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభలు తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేడుక. ఈ చారిత్రక సభలను మరింత ఘనంగా విజయవంతం చేయడానికి మీ అందరూ పాల్గొనడం అత్యవసరం. రండి, కలిసి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని స్మరించుకుందాం. ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్ గా క్యూటీవీ మీడియా వ్యవహరిస్తోంది. 3 రోజుల పాటు సభలను ప్రత్యక్ష ప్రసారంగా ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీ ముందుకు తీసుకొస్తోంది. క్యూటీవీ మీడియా న్యూస్, క్యూటీవీ మీడియా భక్తి, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, ప్రకటనల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9030387333 9494943556. మహాత్మా గాంధీ వల్లనే మనకు మోడీ గారు ప్రధానమంత్రి అనేది మా లెక్కలు. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిండు మహాత్మా గాంధీ గారు. అప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ టైంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి మోడీ గారు చేసేది చాలా పెద్ద రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఇది మేము ఈ ఉద్యమం ఆగదు. ఇంత దాకైనా సరే కావాలంటే కాన్స్టిట్యూన్సీని మన సుప్రీంకోర్టులో కూడా కేసు వేసి కూడా మేము దీని విధంగా దీన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం చాలా పేదవాళ్ళు రోడ్డుపైకి వస్తారు. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద 90% ఇచ్చి 10% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుండే. ఇప్పుడు మోదీ గారు వాళ్ళ 60% సెంట్రల్ ఇచ్చేసి 40% స్టేట్ వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కీమ్ తీసేస్తే మాత్రం పేదవాళ్ళు చాలా మంది రోడ్డు పైన వస్తారు. కాబట్టి దీనికి మా పార్టీ తరఫు నుంచి కానీ పేద ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. గాంధీ రీప్లేస్ రామ్జీ అని చెప్పేసి పెడుతున్నారంట కదా. రాముడు అంటే చూడండి, ఆ పేరుకి ప్రాబ్లం ఏముంది? రాముడు అంటే ప్రతి ఒక్క వారు హిందూ, కాంగ్రెస్ పార్టీలో హిందూ ఉంటారు, ఎంఐఎం పార్టీలో హిందూ వాళ్ళు ఉంటారు. దేశంలో హిందూ దేశం కాబట్టి శ్రీరాముడు అందరి వాడు శ్రీరాముడు. బీజేపీ వాళ్ళకి ఒక్కరికే శ్రీరాముడు గారు. మేము కూడా అయ్యప్ప మాల వేసుకున్నాం కూడా, మేము కూడా హిందువులమే, మేము కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీలమే. రాముకి మన మహాత్మా గాంధీకి చాలా తేడా ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చిండు, రాముడు స్వాతంత్రం తేకు ముందు కూడా ఎన్నో వేల సంవత్సరాల కింద రాముడు. అప్పు లేని రాముడు కూడా ఇప్పుడు వస్తే ఎలా? ఆ పేరుతో అంటే ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి దేవునితో రాజకీయం ఆడుతాం. బీజేపీ పార్టీ అంటే దేవునితో రాజకీయం ఆడుతాం. రాజకీయమని అంటారా? 100% రాజకీయం. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేదానికి వాళ్ళకే గ్యారంటీ లేదు. 400 సీట్లు అని చెప్పి 230 సీట్లకు వచ్చారు. నెక్స్ట్ 230 సీట్లకి 100 సీట్లు కూడా రావచ్చు. నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఖచ్చితంగా అవుతారని చెప్పి వాళ్ళు ఇప్పటిసంది ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి రాముని తెర మీద తెచ్చి హిందువులను మొత్తము చిత్రవందనం చేస్తున్నారు. కాబట్టి రాముడు అందరి వాడు, బీజేపీ వాడు కాదు, ప్రతి ఒక్కరు ఉన్న భారతదేశం కాదు, ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు రాముడు. ఇంకా మహాత్మా గాంధీ లండన్ లో కూడా మహాత్మా గాంధీది కూడా చిరస్థరం స్టాచ్యూ ఉంది. దీనికి ముమ్మాటికి రాజకీయం కుట్రనే. ఇటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ సహించదు. ఇటువంటి కుట్ర మేము తిప్పి కొడతాం వాళ్ళకి. ఈ పార్లమెంట్ లో ఒక ఏకపక్షంగా డిస్కషన్ చేయకుండా మన్రేగా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన మార్చి ఇప్పుడు జీరామ్జీ ఏదో యోజన చేస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకురావాలి? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి గాంధీ ఇంకా నెహ్రూ పేరుతో ఒక పెద్ద ఎలర్జీ. బికాజ్ వాళ్ళ దగ్గర ఏం లెగసీ లేవు చెప్పడానికి. స్వతంత్ర ఉద్యమంలో ఇలా పాత్ర లేదు. ఆర్ఎస్ఎస్ అప్పుడు ముగ్గురు చేసి పెన్షన్ తీసుకున్న పార్టీ. సో అలా ఓవర్ లేరని ఇప్పుడు గాంధీ నెహ్రూని ఎట్లా కించపరచాలా, ఇట్లా అలా పేర్లు తీసేయాలా. ఇప్పుడు ఈ స్కీమ్ నుంచి తీస్తారు, రేపు కరెన్సీ నుంచి తీస్తారు, రేపు సిలబస్ నుంచి తీసేస్తారు. అంటే వచ్చే తరంకి, నెక్స్ట్ జనరేషన్ కి అసలు ఇలా పేరు తెరవని చేసిన కుట్ర ఇది బీజేపీది. ఇప్పుడు మీరు స్కీమ్ చేస్తారు, కొత్త పేరు తెచ్చుకుంటే కొత్త స్కీమ్ తీసుకురండి. ఇప్పుడు పాత స్కీమ్ ఇట్నే పేరు మారలేదు ఎందుకు? వీళ్ళకి ఏంటంటే అలవాట సిటీ పేరు చేంజ్ చేయాలా, స్కీమ్ పేరు చేంజ్, కొత్తగా ఏం చేయరు. వాళ్ళ నుంచి ఒక్క పెద్ద స్కీమ్ రాలే, ఒక పెద్ద డెవలప్మెంట్ లేదు. కానీ అలహాబాద్ ని మార్చి అది చేస్తారు వాళ్ళు. అరే స్కీమ్లు మారుతారు, సిటీలు మారుతారు. ఇది పేరు చేంజ్ చేసే గవర్నమెంట్ 10 years అదే చెప్తుంది. కానీ కరెక్ట్ గా డెవలప్మెంట్ ఒక స్కీమ్ లేదు, పని లేదు. ఇది బిల్ పాస్ చేసి చేంజ్ చేస్తాను అంటున్నారు కదా. ఇప్పుడు బిల్ ఎట్లా పాస్ చేస్తారు అంటే వాళ్ళ మెజారిటీ ఉంది వితౌట్ డిస్కషన్. ఇప్పుడు దీని మీద ఎంత డిస్కషన్ నడిచింది? అసలు ఒకప్పుడు బిల్ పాస్ కావాలంటే పెద్ద చర్చలే నడుస్తుండే. ఇప్పుడు వితౌట్ చర్చలు మీరు ఇప్పుడు 370 చూడండి, వితౌట్ డిస్కషన్. ఈ బిల్ వితౌట్ డిస్కషన్, ఎనీ బిల్ తీసుకోండి వితౌట్ డిస్కషన్ ఇది పాస్ చేస్తారు. తర్వాత మెజారిటీ ఉంది, ఆ మెజారిటీ ఒక భయం చూపించి ఆ మెజారిటీ ఉంది మాకు, మేము ఏమైనా చేయొచ్చు అనే దాంట్లో ఉన్నారు వీళ్ళు. సో ఈ మెజారిటీ అనేది మనం ఇచ్చినాం. నెక్స్ట్ ఎలక్షన్ లో పబ్లిక్ చూస్తుంది. ఇప్పుడు గాంధీ అనే పేరు ఉట్టి కాంగ్రెస్ పార్టీ పేరు, కాంగ్రెస్ మంచి కాదు. ఆయన ఇండియాకి, మన భారతదేశంకి స్వతంత్రం తెచ్చిన ఒక పెద్ద పాత్ర ఆయనది. సో ఆయన ఒక పార్టీకి సంబంధించిన మనిషి కాదు. ఇప్పుడు ఆయన పేరు తీసేస్తే ఇది ఒక పార్టీ కాదు, మనందరి మనోభావాలకి దెబ్బతీసిన లెక్కలు చేస్తున్నారు ఇది. సో మాకు జీరామ్జీ పేరుతో పెద్ద ఏం ప్రాబ్లం లేదు. జీరామ్జీ పెట్టుకోండి, రాముడు గుడి కట్టారు, మరుగురం వచ్చేది. కానీ
ఒక మహాత్మా గాంధీని టార్గెట్ చేసి మీరు ఆ స్కీమ్ ని జీరామ్జీ అంటే మహాత్మా గాంధీ రాముడి పెద్ద భక్తుడు వీళ్ళ కాదు కరెక్ట్ నిజమైన భక్తుడు. ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా ఏ రామ్ చచ్చిపోయాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మహాత్మా గాంధీ రామ్ వాళ్ళిద్దరి మధ్యలో ఇల్లు పెట్టి పబ్లిక్ ని ఒక భ్రమలో తెచ్చి ఈ దేవుడు వాడి ఒక పబ్లిక్ ని భ్రమలో తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ లేకపోతే వేరే సెక్యులర్ పార్టీ రామ్ కి అగేన్స్ట్ అందుకే బిల్ కి అపోజ్ చేస్తారు. కానీ అట్లా కాదండి, ఇది కరెక్ట్ గా వాళ్ళు ఇప్పుడు ఈ స్కీమ్ లో కూడా చాలా ప్రాబ్లమాటిక్ స్కీమ్స్ ఉన్నాయి. ముందు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుండే, ఇప్పుడు 40% స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వమంటున్నారు. ఎక్కడ నుంచి ఇస్తారు? మీరే జిఎస్టీ క్లియర్ చేస్తలేరు. 2 years జిఎస్టీ బకాయి ఉంది. సో ఇట్లా 40% స్టేట్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లస్ 125 చేసిన అని అంటున్నారు, 100 నుంచి 125. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఫార్మింగ్ చేసేటప్పుడు ఈ 10 ఉండదు, అంటే 12 months నడుస్తుండే ముందు దాన్ని కట్ షార్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. ఇప్పుడు లేబర్ అప్పుడు ఆప్షన్ ఉంటుంది, నేను ఇక్కడ చేసుకుంటా లేకపోతే పని అనేది చేసుకుంటా గవర్నమెంట్ పని. ఇప్పుడు ఆప్షన్ ఇవ్వకుండా మీరు చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు మొత్తం సర్పంచ్ దగ్గర దీన్ని ఉంటుంది, ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి, ఏ పని చేయాలి. ఇప్పుడు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందంట. సో మెల్లమెల్లగా స్కీమ్ ని ఎట్లా తీసేయాలని పుట్టురాయిలది. నెక్స్ట్ 2-3 years స్కీమ్ ఉండదు. మొత్తం ఇలా స్టేట్ బీజేపీ స్టేట్ గవర్నమెంట్ దీన్ని నడపదు. మన ఇప్పుడు తెలంగాణ దగ్గర బడ్జెట్ లేదు, ఎట్లా నడుపుతాం మనం? ఇప్పుడు మనకి ఇక్కడ సాలరీస్ కి ప్రాబ్లం ఉంది. 40% ఈ స్కీమ్ కి పెట్టాలంటే ఎట్లా పెడతారు? సో ఇవంతా ఎట్లా అంటే ఈ స్కీమ్ ని ఎట్లనో తీసేయాలా, అదే ఉంది కుట్ర. దాని మీద పనిచేస్తారు. దేవుడు ఎప్పుడు కూడా భక్తుల కోరికలు తీరుస్తాడు. భక్తుల పేరును తను పెట్టుకోవాలని చూడడు. భక్తుల పేరు మీద ఉన్నటువంటి పథకాలను తన పేరు పెట్టాలని చెప్పి కోరుకోడు. భక్తుల కోసం త్యాగం చేసేవాడు దేవుడు. అంటే రాముడిని అపవిత్రం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడతాం. రాముడి పేరు కొత్త పథకాన్ని పెట్టండి, మేము వదలలేం కదా. ఉన్న పథకాన్ని పేరు తొలగించి అనవసరంగా గాంధీకి రాముడికి మధ్య తగాద పెట్టే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతాం. అంటే ఆల్రెడీ బిల్ అయితే పాస్ చేశారు తీసేయాలని చెప్పేసి, దాని రీప్లేస్ లో రామ్జీ అని చెప్పేసి అన్నారు. మనకి నోట్ల పైన కూడా గాంధీ బొమ్మ ఉంది, అంటే రోడ్ల పైన కూడా గాంధీ విగ్రహం ఉంది. ఇవి కూడా తొలగిస్తారంట. చెప్పలేము, ఇప్పటికే గాంధీ విగ్రహాలు తక్కువ అవుతా ఉన్నాయి. తర్వాత రేపు రాముడు అదేవిధంగా గాంధీ గారి బొమ్మ ఇప్పుడు నోట్ల మీద ఉన్నది, కరెన్సీ నోట్ల మీద. రేపు అది కూడా తొలగించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచమే గాంధీ గారిని కీర్తిస్తుంది. ఎందుకంటే అహింస కావచ్చు, ఈ దేశం యుద్ధం సందర్భంగా గాంధీ గారి గురించి చర్చ వస్తుంది. ఒక అహింసా మార్గంలో భారతదేశంలో రక్తపాతం లేకుండా ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేసిన వ్యక్తి గాంధీ. గాంధీని గాడ్సే చంపేయండి. గాడ్సేని పూజించేది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. దేశ స్వతంత్రంలో ఆర్ఎస్ఎస్ లేదు, భారతీయ జనతా పార్టీ లేదు. కానీ గాడ్సేని మాత్రం గాడ్సే రూపంలో గాంధీని బలి తీసుకుంది. ఇప్పుడు అదే కదా చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అనవసరంగా గాడ్సేను పూజిస్తుంది భారతీయ జనతా పార్టీ. గాడ్సే విధానంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. గాంధీ గారి పేరు మీద 20 సంవత్సరాల నుంచి ఆ పథకం అమలు అవుతా ఉంది. అది కూడా 100% కేంద్రమే భరిస్తుంది. దానికి 100ది కాస్త 120 రోజులు చేస్తామని చెప్పేసి 60% కేంద్రం భరిస్తాం, 40% రాష్ట్రాలు భరించాలా. నార్థన్ స్టేట్లు అయితే 90% కేంద్రం భరిస్తుంది, 10% ఆ నార్థన్ స్టేట్లు భరించాలని చెప్పేసి ఉన్న పథకాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం, పేద వర్గాలకు నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఇది రాముడి పేరు పెట్టకుండా వేరే పేరు పెట్టినైతే ఇది ఇంకా పెద్ద వివాదం అయ్యేది. ఇప్పుడు ఈ ఇష్యూని ఏం చేస్తున్నారు? తగ్గించిన రోజు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం బర్డెన్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ రాముడు గాంధీ మాత్రమే డిస్కషన్ జరుగుతుంది తప్ప ఆ పథకానికి సంబంధించిన మొత్తం లోపల ప్రభుత్వం కల్పించే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలను కూడా తగ్గించారు. ఆ ఇష్యూని డిస్కషన్ లో లేకుండా రాముడు గాంధీ అనే ఒక వివాదానికి తావుదీసే ప్రయత్నంలో భాగంగా రాముడు తక్కువ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడతాం. దయచేసి ఆ పథకానికి గాంధీ గారి పేరు కంటిన్యూ చేసి కొత్త పథకాల రాముడి పేరు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగా తెలంగాణలో కూడా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. బిల్ పాస్ చేస్తారు కదా, ఇక బిల్లు పాస్ అవుతుంది, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలవాలి కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి అదే చెప్తాను, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ను వాడుతూ ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ పార్టీ పోయిన వాళ్ళ మీద కేసులు స్లో అవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన కేసు ఇప్పుడు ఏమైందో తెలియదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో జైలు పోయిండు, ఆ కేసులు 10 సంవత్సరాలైనా తెలియలేదు. అశోక్ చవాన్ గారు సహారా కేసులో ముద్దాయి, వారు రాజ్యసభ తీసుకొచ్చి ఇచ్చారు. హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈడీ, సిబిఐ కేసు అయింది, తను భారతీయ జనతా పార్టీ పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. హేమంత్ అదే కాకుండా సువేంద్ర అధికారి టీఎంసీ మంత్రి ఉన్నప్పుడు కేసు అయింది. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశంలో చట్టాలను ఉపయోగించుకుంటూ, ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటూ, దేవుడి పేరు మీద రాజకీయం మాత్రం చేస్తూ డెవలప్మెంట్ మీద ఎలక్షన్లో పోకుండా అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఇవాళ రూపాయి పతనం అవుతా ఉంది. 90 రూపాయల ₹1 డాలర్తో పోసినప్పుడు 90 రూపాయలు అయింది. ఆనాడు 60 రూపాయలు ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన నరేంద్ర మోడీ గారు ఈ రోజు మౌనం వహిస్తా ఉన్నాడు. అదే కాకుండా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళిపోతా ఉన్నాయి, 14 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి.
ఈ భారతదేశంలో బిలియనీర్స్ అంతా కూడా విదేశాల్లో సెటిల్ అవుతా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు గాంధీ పేరును తొలగించి రాముడి పేరు మీద పెట్టి ఇష్యూనంతా ఇటు సైడ్ డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. ఇప్పుడు రామ్జీ పేరు అంటే రాజకీయ కుట్రనే అంటారా? రాజకీయ కుట్రకోణమే కదా. భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో, అప్పులు ఎక్కడ బయటపడతాయో, జీడీపీ ఎక్కడ బయటపడుతుందో, రూపాయి పతనం ఎక్కడ బయటపడుతుందో, నిరుద్యోగం కావచ్చు, ఆకలి చావులు ఎక్కడ బయటపడతాయో, 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసింది శూన్యం అని చెప్పేసి ఎక్కడ ప్రజలు గ్రహిస్తారని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మతాన్ని, రాముణ్ణి, గాంధీని మధ్య ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. అంటే మీరు ఇదా ఏం చెప్తారు ఇప్పుడు ప్రజలకు కూడా? ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా శాంతి మార్గంలో, అహింస మార్గంలో దేశ ప్రజల స్ఫూర్తిని పొంది ఇవాళ గాంధీ గారి పోరాటాలకు ప్రపంచమే మంత్రముగ్ధులైంది. ప్రపంచమే ఆదర్శంగా, అనేక దేశాలు ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఒక పోరాటం ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్ముడికి జరిగిన అవమానంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ మహాత్ముని పేరు తొలగించడం వెంటనే ఈ దేశానికి జరిగిన అవమానంగా మనం భావిస్తా ఉన్నాం. ఎవడి రామ్జీ, ఏం చేశాడు, ఈ పేరు ఎక్కడిది? అసలు ఈ దేశంలో హిందూ దేశంగా ఆర్ఎస్ఎస్ పేర్లను పెట్టి ఇవాళ మహాత్ముడి పేరుని అవమానపరచడంగా మేము భావిస్తా ఉన్నాం. అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్ముడి పేరు తొలగించడం అంటే ఇక అంతకంటే సిగ్గుమాల చర్య బీజేపీ నాయకులకు ఉంటదండి? ఎవడండి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి రక్తం చిందించకుండా ఇవాళ శాంతిని నెలకొల్పి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడి పేరు తొలగించి అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలు, మహిళలు, రైతు కూలీలకు ఆసరగా ఉపాధి హామీ పథకం పేరు 2005లో పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఆనాడే 12 కోట్ల నుంచి 15 కోట్ల ఉన్నటువంటి పేదల మహిళలకు ఇవాళ గ్రామీణాలలో 100 రోజుల పథకాన్ని చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం కొనసాగితే ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతా ఉంది. గాంధీ మూలాల్ని పూర్తిగా తొలగించే కుట్ర జరుగుతా ఉంది. ఈ దేశంలో గాంధీ మూలాలు ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు. ఇలా రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, మహాత్ముడి పేరు, రాహుల్ గాంధీ పేరు వినకూడదు. ఈ దేశంలో వినాలంటే ఇవాళ ఉన్నటువంటి గాడ్సే పేరు వినాలి, మోడీ పేరు వినాలి, అయోధ్య రామయ్య పేరు వినాలి. ఇట్లా ఉన్నటువంటి వాళ్ళ కుట్ర చేసి ఈ దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చే కుట్ర జరుగుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మహాత్ముడి పేరు తొలగించారు. ఈ దేశంలో అనేక ఉన్నటువంటి పథకాలు ఉన్నాయి, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కానీ ప్రత్యేకించి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్ముడి పేరు మీరు తొలగించడం వెంటనే ఇందులో కుట్ర దాగి ఉంది, కావాలని చేస్తా ఉన్నారు. ఈ దేశంలో సెక్యులర్ శక్తులను, ఇవాళ ఉన్నటువంటి లౌకిక శక్తుల్ని ఇవాళ మీరు అవమానపరిచినట్లేగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా ఇది మహాత్ముడి జరిగిన అవమానం. పాత పద్ధతిలోనే మీరు ఏర్పాటు చేయాలి. పాత పద్ధతిలో పథకం ఏదైతే ఉందో జాతీయ హామీ పథకం, దాని మహాత్ముడి పేరు మీదనే కొనసాగించాలి. మీరు పేరును మాత్రమే చెరిపేయచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదల జీవితాల్లో, బడుగు బలైన వర్గాల జీవితాల్లో గాంధీ పేరును మీరు తొలగించలేరు. ఇవాళ గాంధీ ఆశయాల్ని తొలగించలేరు. గాంధీ ఈ దేశంలో ప్రజలు, భారతదేశం ఉన్నంత కాలం గాంధీ పేరు ఉంటది. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహాత్ముడి పేరును కొనసాగించాలి. లేకపోతే రానున్న ఎన్నికల్లో మీ అధికార మదంతో ఇవాళ స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడి పేరు ఎట్లా తొలగించారో రానున్న ఎన్నికల్లో బీజేపీని, అమిత్ షా ఉన్నటువంటి మోడీని బొంద పెడతాం. ఈ దేశంలో కాంగ్రెస్ జెండాను ఎత్తి పడతాం. కాబట్టి ఇది ఏదేమైనా సిగ్గుమాలే చర్య. ఈ దేశ సంపదని కొంతమంది పిరికడి మందికి దోచిపెట్టడానికి ఇవాళ ఉన్నటువంటి ఈ దేశాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతా ఉన్నది. కాబట్టి ఏదేమైనా ఈ బీజేపీ, అమిత్ షా అధికారం వచ్చిన తర్వాత ఈ దేశంలో మానవ హక్కుల్ని, పౌర హక్కుల్ని పూర్తిగా అణచివేత చేస్తా ఉన్నారు. అనేక ఉన్నటువంటి మహాత్ముడి పేరే మీరు తొలగిస్తే ఎవరి పేరైనా తీసేయచ్చు. రామ్జీ పేరుతోటి ప్రాబ్లం ఏముంది? అదే దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి అవమానం అంటే అంతకంటే ఏందండి? గాంధీ అంటే ఎవరండి? ఈ దేశానికి స్వాతంత్రం. గాంధీ అంటే ఏందండి? ఉన్నటువంటి ప్రపంచ దేశాలు 100 కోట్ల మంది, 120 కోట్ల మంది ప్రజలకు ఒక ఆదర్శం ఆయన. అక్టోబర్ 2న గాంధీ జయంతిని ఎందుకు జరుపుకుంటామండి? ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, మహాత్ముడు, ఉన్నటువంటి ఉప్పు సత్యాగ్రహాలు లాంటి పోరాటాలు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడి పేరు మీరు తొలగించిన వెంటనే అదంతా సిగ్గుమాల చర్య. మహాత్మా గాంధీ అంటే ఏంటండి? మన అందరం కూడా, దేశ ప్రజలందరూ కూడా మహాత్ముడు అని పేరు పెట్టి గొప్పగా పిలుచుకుంటాం. అలాంటి మహాత్ముడికి జరిగిన అవమానం కదా ఇది. ఎవడండి ఈ రామ్జీ ఎవడు? ఈ ఆర్ఎస్ఎస్ ఎవరు? ఈ దేశానికి ఏం అవసరం? వీళ్ళ త్యాగం ఏముంది? వీళ్ళ పోరాటాలు ఏమున్నాయి? ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టిందండి? గాంధీ ఎప్పుడు పుట్టాడు? గాంధీ ఉన్నటువంటి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది దేశానికి? కాబట్టి ఏది ఏమైనా ఈ జాతీయ హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతా ఉంది. పేదలకు ఇవాళ బయోమెట్రిక్ పెట్టి, ఇవాళ థంబ్నెయిల్ పెట్టి
వాళ్ళకు కూడా పని ఒత్తిడి చేసి ఆ నీరుగార్చే ప్రయత్నం జరుగుతా ఉంది. 1/3 లాగా ఆనాడు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు మనం 100 రోజుల పని ఇచ్చినాం. ఆ పథకాన్ని పూర్తిగా తొలగించే కుట్ర జరుగుతా ఉంది. ఏది ఏమైనా పాత పద్ధతిలో ఈ పథకాన్ని కొనసాగించాలి, గాంధీ ఆశయాలను కొనసాగించాలి. కాబట్టి లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు, గాంధీవాదులు అందరూ రోడ్ల మీదకి వస్తాం. ఖచ్చితంగా మా నిరసన ఉంటుంది, మా ఆందోళన ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం కేవలం ఒక గాంధీ గారి పేరు తీయడం కాదు, గాంధీ సిద్ధాంతాలను, గాంధీ వాదులను మరియు అహింసావాదులను, సమైక్యవాదులను, మన ఐక్యతను దెబ్బతీసే కుట్రలు చేస్తుంది బీజేపీ. మేము కాంగ్రెస్ పార్టీ అహింసావాదులము మరియు గాంధీజీ గారి సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము మీ మాధ్యమం ద్వారా ప్రజలకు మేము ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఎన్నటికీ ఈ బీజేపీ చేసే కుట్రలను, మన దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా బీజేపీ పాల్పడిన కుట్రలు మేము ఖచ్చితంగా ప్రజలకి తీసుకెళ్తాము, ప్రజలను చైతన్యపరుస్తాము. ప్రతి మనిషికి, ప్రతి పౌరునికి మన దేశ హక్కులను, మన గాంధీ గారి సేవలను తప్పక మేము ప్రజలకు తెలుస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.